వెట్టి చాకరీతో తయారైన ఉత్పత్తుల దిగుమతి విషయంలో అమెరికా చర్యలకు సిద్ధమైంది. భారత్ సహా 60 దేశాలపై 12.5% సుంకాలు విధించాలని ప్రతిపాదించింది. భారత్ సహా 60 దేశాలపై ఆంక్షలకు అమెరికా ట్రేడ్ రిప్రజెంటేటివ్లు ప్రతిపాదన చేశారు. ఇక ఈ విషయంలో తమ వాణిజ్య భాగస్వామ్య దేశాలు కూడా విఫలమైనట్లు యుఎస్టీఆర్ జెమిసన్ గ్రీర్ పేర్కొంది. వెట్టి చాకరీ కారణంగా అమెరికా కార్మికులు కూడా అంతర్జాతీయ లేబర్ మార్కెట్లో తీవ్ర పోటీ ఎదుర్కొంటున్నారని వెల్లడించింది. వెట్టి చాకరీతో తయారైన ఉత్పత్తుల దిగుమతి విషయంలో అమెరికా చర్యలకు సిద్ధమైంది. పూర్తి సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, లక్ష్మీదుర్గ అమెరికా వాణిజ్య ప్రతినిధి కార్యాలయం సెక్షన్ 301 కింద చేపట్టినటువంటి దర్యాప్తు నివేదిక ఆధారంగా ఈ ప్రతిపాదన చేసింది. వెట్టి చాకరీ లేదా బాల కార్మికులతో తయారైనటువంటి వస్తువుల దిగుమతిని నిరోధించడంలో విఫలమయ్యామనే ఆరోపణలతో భారత్ సహా 60 దేశాలపైన ఈ అదనపు సుంకాలను విధించాలని నిర్ణయం తీసుకుంది. 12.5% అదనపు సుంకం ఏదైతే వెట్టి చాకరీ వస్తువుల దిగుమతి పైన కఠినమైన నిషేధ చట్టాలు లేని లేదా వాటిని అమలు చేయనటువంటి భారత్, చైనా, జపాన్, బ్రిటన్, ఆస్ట్రేలియా, బ్రెజిల్ వంటి 54 దేశాలపైన 12.5% అదనపు పన్ను ప్రతిపాదించారు. అయితే చట్టాలు ఉండి వాటిని సరిగ్గా అమలు చేయనటువంటి యూరోపియన్ యూనియన్, కెనడా, మెక్సికో, పాకిస్తాన్ వంటి 6 దేశాలపైన 10% పన్ను ప్రతిపాదించారు. అయితే కొన్ని కాఫీ, తర్వాత దాంతో పాటు కొన్ని రకాల పండ్లు, నట్స్ వంటి వాటికి అదేవిధంగా నిబంధనలకు లోబడి ఉండే టెక్స్టైల్స్ ఉత్పత్తులకి దీని నుంచి మినహాయింపు ఇచ్చారు. అయితే వెట్టి చాకరీ ద్వారా తక్కువ ఖర్చుతో తయారయ్యే వస్తువులు అమెరికా మార్కెట్ లోకి రావడం వల్ల అక్కడ చట్టబద్ధంగా వేతనాలు పొందే అమెరికన్ కార్మికులు అంతర్జాతీయ మార్కెట్ లో తీవ్రంగా నష్టపోతున్నారన్నది యుఎస్టీఆర్ ప్రతినిధి జెమిసన్ గ్రీర్ పేర్కొన్నమాట. అయితే ట్రంప్ ప్రభుత్వం తన 2వ విడత అధికారంలో అమెరికా కార్మికులు అదేవిధంగా స్థానిక పరిశ్రమలు రక్షించడానికి అమెరికా ఫస్ట్ పాలసీ అనే దానిపైన కఠినమైనటువంటి సుంకాలను ఆయుధంగా వాడుతుంది. సుప్రీంకోర్టు కూడా గతంలో కొన్ని పాత సుంకాలపై అభ్యంతరం తెలపడంతో ఇప్పుడు వెట్టి చాకరీ అనే అంశాన్ని చట్టపరమైనటువంటి కారణంగా చూపిస్తూ కొత్త పనులు వేస్తూ ఉన్నారు. అయితే ఇతర దేశాల్లో తక్కువ కూలీ లేకపోతే బలవంతపు చాకరీతో వస్తువులు తయారు చేయడం వంటి ఉత్పత్తి వ్యయం తగ్గుతుంది. కాబట్టి దీనివల్ల అమెరికా స్థానిక వస్తువులకు డిమాండ్ తగ్గిపోతుంది. ముఖ్యంగా అమెరికాకు భారత్ నుంచి ఎగుమతి అయ్యే వస్త్రాలు, హస్తకళలు, వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులు, అదేవిధంగా రత్నాలు, ఆభరణాలు వంటి రకాలపైన ఈ 12.5% అదనపు భారం పడే అవకాశం ఉంది. దీనివల్ల అమెరికా మార్కెట్ లో భారతీయ వస్తువుల ధరలు పెరిగి పోటీతత్వం కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతానికైతే భారత్, అమెరికా దేశాల మధ్య ఈ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కోసం ఢిల్లీలో చర్చలు జరుగుతున్నాయి. సరిగ్గా ఈ సమయంలోనే అమెరికా ఈ ప్రతిపాదన చేయడం పైన భారత్ పైన ఒత్తిడి తీసుకురావాలని భావిస్తుంది. తమకు అనుకూలమైన షరతులను అంగీకరించేలా చేసి వాళ్ళ ఏదైతే ఈ యొక్క ట్యాక్సులను అధికంగా వేయాలని కూడా భావిస్తుంది. అయితే మరి భారత ప్రభుత్వం ఈ ఆరోపణలు అయితే తీవ్రంగా ఖండించింది. భారతదేశంలో వెట్టి చాకరీ లేదు, కార్మిక హక్కుల ఉల్లంఘన జరుగుతుందన్న వాదనను భారత్ పూర్తిగా తోసిస్తూ ఇలాంటి ఏకపక్ష దర్యాప్తులు, ఆంక్షల కంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి ద్వైపాక్షిక వాణిజ్య చర్చల వేదికపైనే ఇలాంటి సమస్యలను పరిష్కరించుకోవాలి, దర్యాప్తును నిలిపివేయాలని కూడా అమెరికాని భారత్ ప్రభుత్వం కోరింది. అయితే జూలై 6 దాకా అంటే ఈ సుంకాలు వెంటనే అమల్లోకి రావు. ఇప్పుడు ఏదైతే 12.5% పెట్టినటువంటి సుంకాలు యుఎస్టీఆర్ ప్రకటించినట్టు షెడ్యూల్ ప్రకారం జూలై 6 వరకు కూడా ఈ ప్రతిపాదనలపైన ఈ దేశాలు వాణిజ్య వర్గాల నుంచి లిఖిత పూర్వకంగా అభ్యంతరాలు లేదా సలహాలు స్వీకరిస్తారు. జూలై 7 నుంచి దీనిపైన బహిరంగ విచారణ మొదలవుతుంది. ఆ తర్వాతనే అమెరికా ప్రభుత్వం తుది నిర్ణయం ప్రకటిస్తుంది. ఈలోపు భారత్ దౌత్యపరంగా అదేవిధంగా వాణిజ్య చర్చల ద్వారా ఈ సుంకాల నుంచి మినహాయింపు పొందడానికి లేకపోతే వీటిని తగ్గించడానికి కూడా ప్రయత్నించే అవకాశం ఉంది. లక్ష్మీదుర్గ. థ్యాంక్ యూ కృష్ణ.